పలాస నుండి బెంగళూరు పోతున్నాను. సో ఇది మన ఫస్ట్ వ్లాగ్ ఎంజాయ్ చేయరే ఛానల్లో. విషయం ఏంటంటే అవతార్ ఐమాక్స్ లో చూడటానికి పలాస నుండి 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి బెంగళూరు వెళ్తున్నాను. ఓన్లీ ఫర్ దట్ పర్పస్. ఈ జర్నీలో ఎలా సాగింది అని ఎంజాయ్ చేయరే ఛానల్లో పెడతాను. ఇప్పుడు నాకు ట్రైన్ ఉంది 9:30కి ప్రశాంతి. అక్కడ నుండి వైజాగ్ వెళ్తాను. వైజాగ్ లో బస్సు ఉంది బెంగళూరు డైరెక్ట్ గా. ఇప్పుడు నేను జనరల్ ఎక్కాలి. జనరల్ లో ఈ ప్లేస్ లో ఉంటాయి లేదు చూద్దాం, చూపిస్తాను. ఇది పరిస్థితి. డబ్బులు సేవ్ చేయాలంటే ఖాళీ లేదు, కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. వైజాగ్ వరకు 3:30 గంటలు 4 గంటలు వేసుకుంటాం. అక్కడి నుంచి పడుకుందాం. ఎంజాయ్ చేయరే ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. పలాస నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3 అవర్స్ నాన్ స్టాప్గా నిల్చున్నాను. ఇప్పుడు కూర్చున్నాను. విజయనగరం వచ్చింది, తర్వాత వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ నుండి ఎంజాయ్ చేయరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయరా. మన ఎంజాయ్ చేయరే ఛానల్లో ఇదే ఫస్ట్ ఎంజాయ్ చేసే వీడియో. అంటే ప్రతి వీడియో ఎంజాయ్ చేస్తాను. ఈ ఎంజాయ్ చేసే వీడియోలో ఫస్ట్ టైం ఒక మూవీ చూడడానికి అంత దూరం వెళ్ళడం ఇంపార్టెంట్ అనిపించింది. ఎలా వెళ్ళాను ఏంటి అనేది మీతో పంచుకోవడం అంటే మీకు చూపిద్దాం. చూద్దాం ఎలా అవుతుంది జర్నీ, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటాను. మనీ అయితే మాత్రం చాలా సఫిషియెంట్గా అయితే లేవు. ఇక్కడ తీయకూడదు అనుకున్నాను రైల్వే స్టేషన్లో, కానీ టికెట్ తీశాను. ఇప్పుడు వైజాగ్ దిగాను. 4 అవర్స్ జర్నీ. వైజాగ్ నుండి బయటకు వెళ్ళాలి. ఇంతవరకు వాటర్ కూడా తాగలేదు. వైజాగ్ రైల్వే స్టేషన్ ఎప్పుడూ బిజీ ఉంటుంది. వైజాగ్ ఎప్పుడు వచ్చినా అదొక తెలియని ఆనందం ఉంటుంది. అబ్బా తెలియని ఆనందం ఉంటుంది కాదు. ప్లాట్ఫామ్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. సిటీలో ఉంటుంది. నేను ఎప్పుడు టికెట్ తీసిన టికెట్ అడుగుతాను. ఇప్పుడు లేడు ఎవరు టికెట్ అడగలే. టికెట్ తీసాను ఎందుకు అంటే టికెట్ తీయకపోయినా బాధ అయ్యేది, కానీ టికెట్ తీసి టికెట్ అడగకపోతే అనిపిస్తుంది. అంటే మాలాంటి పేదవాళ్ళకి అనిపిస్తుంది. వైజాగ్ వచ్చాను. వైజాగ్ ఇది రైల్వే స్టేషన్ అంటారు దీన్ని. రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు మన సత్యం జంక్షన్కి వెళ్ళాలి. వాష్రూమ్ కోసం తంటాలి. ఆ చివరికి వెళ్ళాలి వాష్రూమ్కి. వాష్రూమ్ మధ్యలో పెట్టించాలి బా వైజాగ్లో. అంటే వచ్చింది ఇప్పుడే భువనేశ్వర్ వెళ్ళింది. వాష్రూమ్ 10 రూపాయలు అంట. 10 రూపాయలు. వైజాగ్ రైల్వే స్టేషన్ మాత్రం చాలా పెద్దది. ఇక్కడికి వస్తే అదేదో అందరి గుడికి వెళ్తే పీస్ వస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నాకు మాత్రం వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే పీస్ ఉంటుంది. అందరికి సౌండ్లు పడవు. సో కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఫోన్ చేసి ఎక్కేయడమే. అటు వచ్చిలా అవునా? అక్కడ ప్రైవేట్ బస్సులు ఎక్కుతారు కదా. అవునా? థ్యాంక్స్ స్వామి. అక్కడ బస్సు ఎక్కాల, ప్రైవేట్ బస్సు. అవును, వైజాగ్ వాళ్ళు అంతే కదా. వాళ్ళు ఎక్కరేంటి ఇటు సైడ్ కానీ రాజు ఎక్కుతారా? అక్కడయ్యా బస్సు ఎక్కబోయే పాయింట్. స్లీపర్ ఇప్పుడు ఎక్కలేదు. స్లీపర్ బాగుంటదట. ఏదో రాజు అదే ఏదో సహారి స్వహారి ఏదో చేసినట్టు ఉంటదంట. ఈ పాయింట్ అనేది పాయింట్ లో బస్సు వస్తుంది అన్నాడు సత్యం పాయింట్ దగ్గర. ఫోన్ చేద్దాం. బస్సు కోసం వెయిటింగ్. 2:30కి బస్సు. అక్కడికి వెళ్ళేసరికి 9:30 అవుతుంది. 9 అవ్వచ్చు. చాలా నిర్మానుష్యంగా ఉంది. ఒకసారి ట్రాఫిక్ వెళ్తే అలా ఉంటుంది. మనకు తెలియదు వైజాగ్ గురించి. ఇదే ఫస్ట్ టైం రావడం. బస్సులోకి వెళ్ళక మాట్లాడుకున్నాం. అసలు సినిమా కోసం బెంగళూరు వెళ్ళడం ఏంటి, అవతార్ ఫైర్ అండ్ యాస్, ఎక్కడ పలాస ఎక్కడ బెంగళూరు, ఇక్కడ రోడ్ల మీద పట్టుకునే వీడియో తీసుకోవడం ఏంటి అనేది మనం తీరిగ్గా బస్సులో మాట్లాడుకున్నాం.